నమస్కారం సార్. నమస్తే అమ్మా. చాలా మందికి గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సోషల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంత టైం అవుతుంది, ఇంకా నీకు జాబ్ రాలేదు, మనం ఇంకెప్పుడు లైఫ్‌లో సెటిల్ అవుతాము అని ఇక్కడ ఒకవైపు ఫ్రెండ్ ఆల్రెడీ సెటిల్ అయ్యాడు అని రకరకాల దగ్గర నుంచి ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి ఒక టెన్షను, భయము, జాబ్ రాలేదు అన్న ఒక బాధ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎలా హ్యాండిల్ చేయాలి సార్? యాక్చువల్గా ఎక్కువ మంది పిల్లల్లో ఈ ప్రాబ్లం ఉంటుందమ్మా. చిన్నప్పటి నుంచి సక్సెస్లు ఒకదాని వెంట ఒకటి చూస్తూ ఉంటాము. ఎట్లా అంటే ఫస్ట్ కామన్ ఎగ్జామ్ 10th క్లాస్. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎట్లా రాసినా కానీ 9 పాయింట్ వచ్చేస్తుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ జస్ట్ లైక్ దట్ అయిపోతున్నాయి. ఎక్కడ ఫెయిల్యూర్ చూడరు పిల్లలు. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జాముల్లో ఎక్కువ ఫెయిల్యూర్సే చూస్తారు. ఆ ఫెయిల్యూర్స్ బాగా కొంగదీస్తాయి, ఇండివిజువల్గానే ఇబ్బంది పెడతా ఉంటాయి మనల్ని. దాంతోపాటు చుట్టూతో ఉన్నోళ్ళు కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు. అమ్మని, నాన్నని, మనల్ని అనేవాళ్ళు మనల్ని అంటూ ఉంటారు. అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ అబ్బాయికి ఇంతవరకు ఉద్యోగం రాలేదా, అయినా ఆడికి ఎట్టా వస్తుంది అనుకున్నారు, చిన్నప్పటి నుంచి ఆడి మార్కులు ఎన్ని, అసలు ఆడి మీద అంత ఎందుకు ఖర్చు పెడుతున్నారు, లేదు మీ అమ్మాయి మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారు, పెళ్లి చేసి పంపించేయచ్చు కదా. ఈ రకమైనటువంటి సూటిపోటి మాటలు సొసైటీలో బాగా ఎక్కువ ఫేస్ చేస్తారమ్మా పిల్లలు. దాని నుంచి పిల్లలు బయటికి రావటానికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఆ ఫెయిల్యూర్కి కారణాలు వెతుక్కుంటూ, అంటే ఒక ఎగ్జామ్లో మనము ఉద్యోగం రాలేదు అనుకుందాము. రానప్పుడు ఏ కారణంతో ఉద్యోగం రాలేదు, నాకు ఎక్కడ మార్కులు తగ్గినాయి చూసుకొని చిన్న చిన్న సక్సెస్లు చూపించాలి. ఇన్స్టెంట్గా మనం దాని నుంచి బయటపడాలి అంటే ఇన్స్టెంట్ సక్సెస్లు అంటే ఫస్ట్ మనము మనం ధైర్యం కల్పించుకోవాలి. రెండోది అమ్మకి నాన్నకి ధైర్యం ఇవ్వాలి. తర్వాత ఆటోమేటిక్గా చుట్టూతో ధైర్యం వెళ్తుంది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే మన ఎయిమ్ పిఓ అవటమే మన ఎయిమ్ అనుకుందాము. ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తున్నాము. అప్పుడు ఏం చేయాలంటే, క్లర్క్ ఎగ్జామ్ కూడా రాసి మనం ఓ చిన్న ఉద్యోగం తెచ్చుకున్నాం అనుకోండి, డెఫినెట్గా సొసైటీ ఆ రకంగా మాట్లాడటం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఉద్యోగమే రాలేదనుకుందాము, కనీసం ప్రిలిమినరీలో క్వాలిఫై అవటం స్టార్ట్ చేసామనుకోండి, అమ్మకి నాన్నకి, నాన్న ఇంతకు ముందు వరకు ప్రిలిమినరీ కూడా అవ్వలేదు నాకు, నేను ఈసారి ప్లాన్ మార్చుకొని చదువుకోవటం వలన ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ అయ్యింది నాన్న, నాకు డెఫినెట్గా నేను ఈ సీజన్లోనే మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేసే ధైర్యం వస్తుంది నాకు అని చెప్పి మాట్లాడి, ముందు మనం గ్యారంటీ ఇవ్వాల్సింది అమ్మకి నాన్నకి. అమ్మకి నాన్నకి గ్యారంటీ ఇవ్వగలిగాము అంటే చుట్టూతో గోడ కట్టేస్తారు మనకి. అంటే బయట నుంచి ప్రెషర్లు మన దాకా రీచ్ అవ్వకుండా దే విల్ గార్డ్ బౌండరీ సెట్ చేస్తారు. ఎస్, ఫస్ట్ మన మీద మనకు నమ్మకం కలగటానికి చిన్న చిన్న సక్సెస్లు చూడాలి. ఆ చూసిన దాన్ని అమ్మకి నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేసి, నాన్న నేను ఫెయిల్యూర్ కేసును కాదు, నేను కూడా ఉద్యోగం తెచ్చుకుంటాను, నేను సక్సెస్ఫుల్ అవుతాను అని చెప్పి అమ్మకి నాన్నకి నమ్మకం కలిగించి, ప్లాన్ ప్రకారం, అంటే మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దమ్మా, ఫెయిల్యూర్స్లో నుంచి రీజన్స్ వెతుక్కోవాలి, కారణాలు క్రిటికల్గా అనలైజ్ చేయాలి. ఒక ఎగ్జాము ఫెయిల్ అయ్యాము అంటే బాధేస్తుంది, డెఫినెట్గా బాధేస్తుంది. నేను చదువుకున్న రోజుల్లో కూడా బాధపడ్డాను. బట్ ఆ బాధలో ఉండిపోకుండా కారణాలు వెతుక్కోవాలి. అంటే కారణాలు ఏమి ఉంటాయి, సబ్జెక్ట్ బాగా చదువుకోలేదా నేను, లేకపోతే టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయలేకపోయానా, సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాను అంటే సబ్జెక్ట్ ప్రిపరేషన్ మళ్ళీ ఇంకోసారి చేయాలి, టైం మేనేజ్మెంట్ రావట్లేదు అనుకుంటే నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలి. కానీ కలిసి రావట్లేదనే మాట ఏ రోజు నేను ఒప్పుకోను. దానికి కలిసి రాకపోవటం అనేది చిన్న ఫ్యాక్టరే తప్పించి దట్ ఈజ్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ ఫర్ ఫెయిల్యూర్. సో ఈ రకంగా ప్రిపరేషన్ మోడ్లో ఉన్నటువంటి తప్పులు ఏంటో తెలుసుకొని సక్సెస్ చూపిస్తూ చిన్నయే, అంటే ప్రిలిమినరీలు పూర్తి చేసుకుంటూ నిదానంగా ఇంప్రూవ్ చేసుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి. అంతే తప్పించి
మనము వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అంటారు, మనం కూడానే ఉంటాము. రేపు మనం సక్సెస్ అయిన తర్వాత కూడా మనం మాట్లాడతాము. సొసైటీ అట్లానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ పర్టికులర్ టైంలో డీమోటివేట్ అవ్వకుండా కొంచెం దూరంగా కూడా ఉండొచ్చు సొసైటీకి. కాకపోతే ఒక్కటి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే పిల్లలకి లెక్క రాసుకోవాలి. జీవితంలో మనల్ని హ్యూమిలియేట్ చేసిన ప్రతి మనిషిది పేరు రాసుకొని ఒక పుస్తకం, అంటే ఇప్పుడు రాజకీయ భాషలో మాట్లాడితే రెడ్ బుక్లు, బ్లూ బుక్లు, డిజిటల్ బుక్లు అంటున్నారు. అట్లానే మనం కూడా ఒక బుక్ పెట్టుకొని అంటే వాళ్ళ మీద ఏదో కక్ష సాధించాలని కాదు, మనల్ని మన ప్రిపరేషన్ టైంలో డిమోటివేట్ చేసిన వాళ్ళందరినీ లిస్ట్ రాసుకొని సక్సెస్ వచ్చిన తర్వాత ఓ మంచి గెట్ టుగెదర్ పెట్టి, బాబాయ్ నువ్వు ఆ రోజు నన్ను అన్న మాట మూలానే, నువ్వు నన్ను డిమోటివేట్ చేయడానికి నువ్వు మాట్లాడిన మాట మూలానే కసి పెరిగి నేను ఈ ఉద్యోగం తెచ్చుకున్నాను బాబాయ్. బాబాయ్ అయితే బాబాయ్, మావయ్య అయితే మావయ్య, ఏ రిలేషన్ అయితే ఆ రిలేషన్. అంతేగాని వాళ్ళు అంటున్నారు అనుకొని నిమిషం దాన్ని గుర్తు తెచ్చుకుంటే దట్ ఎఫెక్ట్స్ ప్రిపరేషన్. చుట్టూతో సొసైటీ ఉన్నది, ఎక్కువ మంది యాటిట్యూడ్ ఏంటంటే అంటానికే పుట్టినట్టు ఉంటారు. లెట్ దెమ్ స్పీక్. గుర్తుపెట్టుకోండి, బాకీలు తీర్చాల్సిందే, ఖచ్చితంగా బాకీలు తీర్చాల్సిందే. గ్రేట్ సార్, గ్రేట్ వర్డ్ సార్. చాలా మందికి కూడా స్టూడెంట్స్ ఎవరైతే చూస్తారో ఈ పాయింట్కి బాగా కనెక్ట్ అయ్యారు అండ్ కనెక్ట్ అవుతారు కూడా. అంటే ఇలా ఎవరైనా కూడా స్టూడెంట్స్ ప్రిపరేషన్ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ఎత్తు అయితే, ఇలాంటివి సైకలాజికల్గా చాలా దెబ్బతీస్తాయి అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు డిమోటివేట్ అయినా కూడా, అంటే మీ మోటివేషన్స్ ఉంటాయి యాజ్ వెల్ as ప్రిపరేషన్ క్లాసెస్ ఉంటాయి అండ్ క్లాసెస్లో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంక ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? అమ్మా, యాక్చువల్గా నా దగ్గర చదువుకునే పిల్లలు అయితే రోజు క్లాస్లో 1 hour క్లాస్ అయితే 50 minutes క్లాస్ చెప్తే 10 minutes దీని గురించే మాట్లాడతాము. అంటే యూజువల్గా సైకాలజిస్టులు అది ఇది అంటారు. ఓ టీచర్ని మించిన సైకాలజిస్ట్ లేడమ్మా. టీచర్ స్టూడెంట్ పల్స్ ఫేస్ చూస్తే కనపడుతుంది, ఏదో బాధపడుతున్నాడు అని. అట్లాంటి ఫేసులు కనపడంగానే ఆటోమేటిక్గా మేము పని కట్టుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఆ మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ఎక్కడన్నా బాధ వేసినప్పుడు రూమ్లో కూర్చొని బాధపడటం కాకుండా నలుగురిలోకి వచ్చేసామనుకోండి, లేదు మీకు ఉన్న 10 మంది మెంటార్స్ ఉంటే దాంట్లో ఎవరో ఒక మెంటార్ మనకు బాగా కనెక్ట్ కూడా అవుతారు. వెళ్ళి సార్ ఇట్లా బాధగా ఉంది సార్, 2 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాను, చక్కగా కూర్చొని మాట్లాడితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అమ్మా. అంతేగాని రూమ్లో కూర్చొని ఫెయిల్ అయ్యా ఇంకా ఎక్కువ అయిపోతుందే తప్పించి, నలుగురిలో కలిసి, అది కూడా ఏంటంటే నాలెడ్జబుల్ పర్సన్స్ని, లేదు ఈవెన్ ఫ్రెండ్స్ అయినా సరే దే ఆల్సో కెన్ మోటివేట్. ఫ్రెండ్స్ చేసినంత మోటివేషను ఇంకెవరు చేయలేరమ్మా. యూజువల్గా అంటే సొసైటీలో నేను నమ్మేది ఏంటంటే, భుజం మీద చేసి మాట్లాడితే ఉండే ఫీల్ ఎదురుగుండా నుంచొని మాట్లాడితే రాదు. అంటే భుజం మీద చేసి మాట్లాడగలిగేది ఓన్లీ వన్, దట్ ఈస్ హీ ఆర్ షీ ఈజ్ ఎ ఫ్రెండ్. ఎదురుగుండా మాట్లాడేది అమ్మా నాన్న మాట్లాడతారు, టీచర్ మాట్లాడతారు. బట్ ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకుంటే, లేదు బావ నీకు వచ్చేస్తుంది ఉద్యోగం, లేదు తమ్ముడు నీకు ఉద్యోగం వస్తుంది. అలా కొంత మోటివేట్ చేసే మనుషుల దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే బోల్డ్ అని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అమ్మా. మా దగ్గర జాయిన్ అవ్వాలి అంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే, లేదా మిస్డ్ కాల్ ఇచ్చినా సరే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి టోటల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, మీ మోటో ఏంటి, ఏ ఉద్దేశంతో జాయిన్ అవుతున్నారు, ఏ కోర్స్ బాగుంటుంది, పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.